hi, bonjour, salute, bye, bonjour. ఫ్రెంచ్ లాంగ్వేజ్ వినడానికి ఎంత బాగుంటుంది కదా. అందుకే ప్రపంచంలో చాలా మంది ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆఖరికి ఫ్రెంచ్ లాంగ్వేజ్లో తిట్టిన ఒక పాట లాగే ఉంటుంది. లాంగ్వేజ్కి ఫుడ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కదా. అందుకే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమసో ఫ్రెంచ్ ఫుడ్ కూడా అంత ఫేమస్. బాన్జోర్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్ ఏమి రుచి. జమ పేల ఉద్విత, అంటే నా పేరు ఉద్విత. అండ్ ఈ వీక్ మొత్తం మనం ఫ్రెంచ్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెంచ్ కుజిన్ వరల్డ్ ఫేమస్ అవ్వడానికి మెయిన్ కారణం అక్కడి షెఫ్సే. వాళ్ళందరూ పాకశాస్త్రంలో సూపర్ ఎక్స్పర్ట్స్ అయిపోయి రకరకాల కొత్త వంటలు అందరూ కనుక్కున్నారు. ఇలా ఫ్రెంచ్ కుజిన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి మెయిన్ పర్సన్ ఆర్జుడు క్రెమ్ యాంథనీ. ఈయన ఫ్లేవర్స్ని బిల్డ్ చేయడం, లేయర్ బై లేయర్ రకరకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ని తీసుకురావడం, లేకపోతే షేప్స్ తీసుకురావడం. ఇప్పుడు కేక్స్ ఉంటాయి కదా, లేయర్ బై లేయర్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటాం కదా, ఇవన్నీ క్రెమ్ యాంథనీయే స్టార్ట్ చేశారు. సో ఫ్లేవర్స్ని బిల్డ్ చేసుకోవడం, లేయర్ చేయడం అని చెప్పేశాను కదా. అలాంటి డిష్ ఒకటి చూపిస్తున్నాను. వరల్డ్ ఫేమస్ అయిన మష్రూమ్ వోలెవా. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. సో ఈ వోలెవా ఏదైతుందో మష్రూమ్సే కాదు, రకరకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసి చేసుకోవచ్చు. చికెన్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు, వెజిటేరియన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, మీట్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో మనం చేసేది మష్రూమ్ వోలెవా. దీనికి నేను యూస్ చేస్తున్నాను పఫ్ పేస్ట్రీ షీట్ని. పఫ్ పేస్ట్రీ షీట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది హోమ్ మేడ్ పఫ్ పేస్ట్రీ షీట్, రెడీమేడ్గా దొరుకుతుంది. సో దట్స్ మచ్ మోర్ ఈజీగా, తొందరగా తయారు చేసేసుకుని తొందరగా తినేయచ్చు. దీన్ని ఇప్పుడు మనం కొంచెం మైదా కింద డస్ట్ చేసేసుకుందాం. చేసుకుని చపాతీని ఎలా స్ప్రెడ్ చేసుకుంటాం దీన్ని కూడా అలాగే స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక కుకీ కటర్ తీసుకుంటున్నాను. కుకీ కటర్ చూడడానికి ఇలా ఉంటుంది కదా. ఇలా కాకపోయినా మామూలుగా ఇంట్లో చిన్న చిన్న గిన్నెలో చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా, దాని మీద ఉన్న మూతలతో కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ కొంచెం పెద్దగా కట్ చేసేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో పెద్ద షేప్ ఒకటి చేసేసాం కదా, ఇంకొకటి చిన్న కుకీ కటర్ అంటే చిన్న డబ్బా మూత కూడా యూస్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ మధ్యలో పెట్టి ఈక్వల్గా కట్ చేసేసుకున్నాం. ఇలా రెండింటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే మీద కొంచెం మైదా అంటే రిఫైన్డ్ ఫ్లవర్ అలా డస్ట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ ఇది బేక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేసేటట్టు మనం దీన్ని పెట్టేసుకున్నాం. క్యూట్. ఇప్పుడు నేను దీని మీద ఎగ్ వాష్ పెడుతున్నాను. ఎగ్ వాష్ అంటే మన సింపుల్ ఎగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్ని ఎగ్ యోక్ ఎగ్ వైట్ రెండు మిక్స్ చేసేసుకుని కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నీళ్ళు ఎందుకు అని అనుకుంటున్నారా? పైన మనం అప్లై చేసేటప్పుడు ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు, ఆ షైన్ వచ్చేటట్టు కొంచెం వాటర్లో మిక్స్ చేస్తే కలర్ కొంచెం తక్కువ షైనీగా ఉంటుంది అనమాట. సో దట్స్ అ ట్రిక్. ఇప్పుడు దీని మీద ఎగ్ వాష్ అప్లై చేసేస్తున్నా. ఎగ్ వాష్ ఇందాక అనుకున్నట్టుగా ఉట్టి కలర్ అండ్ షైన్కే కాదు, గమ్ లాగా కూడా స్టిక్ అవుతుంది. ఇలాగో ఇప్పుడు చూపిస్తాను. ఈ ఇంకొక లేయర్ ఉంది కదా, దీని మీద ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. అంటే చిన్న కప్ లాగా తయారవ్వాలన్నమాట. ఓకే, కింద మనం ఎగ్ వాష్ వేసుకున్నాం కాబట్టి అది స్టిక్ కూడా అయిపోతుంది దీని మీద. సో దీని మీద కూడా మంచి కలర్ అండ్ షైన్ వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని అవెన్లో పెట్టుకుని బేక్ చేసుకుంటున్నాను. ఎంతసేపు బేక్ చేసుకోవాలి? ఒక 15 నిమిషాల వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎంత టెంపరేచర్కి బేక్ చేసుకోవాలి అంటే ఒక 180 degreesకి బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా పఫ్ పేస్ట్రీ షీట్ అలా పొంగి వస్తుంది. ఇప్పటి వరకు పఫ్ పేస్ట్రీ షీట్ అంటున్నానని మనం రెగ్యులర్ పఫ్ లాగా ఉండదు. ఎందుకంటే పఫ్ అంటే మొత్తం స్టఫింగ్ వేసేసుకుని బేక్ చేసుకుంటాం కదా, ఇక్కడ అలా కాదు. ఫస్ట్ ఈ లేయర్ చేసుకుని తర్వాత దీని లోపల స్టఫింగ్ వేసుకుంటాం. సో ఇప్పుడు మనం దీన్ని అవెన్లో పెట్టుకుని బేక్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ పఫ్ పేస్ట్రీ షీట్ అవెన్లో కొంచెం సేపు బేక్ అయ్యేంత టైంకి మనం ఈ మష్రూమ్ వోలాకి కావాల్సిన ఆ మష్రూమ్ మిక్స్చర్ని రెడీ చేసేసుకుందాం. సో ఫస్ట్ దానికి ప్యాన్ పెట్టేసుకుని, ఓకే ప్యాన్ పెట్టేసుకుందాం. ఇంకా ఫ్రెంచ్ కుజిన్ మొదలైంది కదా, బోల్డంత బటర్ అండ్ బోల్డంత యమ్మీనెస్ అంతా యాడ్ చేసే టైం వచ్చేసింది. సో ఫస్ట్ కొంచెం
బటర్ యాడ్ చేసుకుందాం. నేను అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ సాల్టెడ్ బటర్ యూస్ చేస్తే కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవడం అంతే, లెక్క ఇంకేం డిఫరెన్స్ లేదు. బటర్ నైస్ అండ్ హాట్గా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. జనరల్గా అయితే మిగతా కుజిన్స్లో మనం బటర్ వేసుకున్న వెంటనే బర్న్ కాకుండా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ అలా కాదు. జస్ట్ బటర్లో ఉన్న ఆ మంచి కమ్మదనం యాడ్ అవ్వాలి. సో బర్న్ కాకుండా జస్ట్ మెల్ట్ అయిన వెంటనే మనం దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాం. సో అనియన్స్ మనం వేసుకున్న ఉల్లిపాయలు బటర్లో వేగుతూ సాఫ్ట్ అయ్యేంత టైంలో ఈ మష్రూమ్ ఓలెమోకి కావాల్సిన మష్రూమ్ని రెడీ చేసేసుకుందాం. దీన్ని నేను జస్ట్ రఫ్ కట్, అంటే పద్ధతిగా ఏం కట్ చేసుకోకుండా అలా రఫ్గా అలా కట్ చేసేసుకుంటున్నాను. రఫ్ చాప్ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుందాం. వేసుకుని మష్రూమ్స్ ని ఆల్రెడీ కొంచెం బటర్ లో కొంచెం ఉల్లిపాయల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా, సో ఆనియన్ ఫ్లేవర్ అండ్ బటర్ అన్ని దీనికి తగులుతూ ఉంటాయి. దాంతో మిక్స్ అయ్యి ఒక బ్యూటిఫుల్ మష్రూమ్ మిక్స్చర్ అవుతుంది. సో ఎలాగో మిక్స్ అయిపోతుంది కదా, పర్ఫెక్ట్ యూరోపియన్ స్టైల్ ఫ్లేవరింగ్ కూడా యాడ్ చేయాలి కదా, అందుకే ఇప్పుడు నేను దీంట్లో థైమ్ యూజ్ చేస్తున్నాను. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఫ్లేవర్స్ లో థైమ్ దేనికి కంపేర్ చేయొచ్చు అని అనుకుంటే, థైమ్ కొంచెం వాము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, వాము అరోమా కొంచెం దగ్గరగా ఉంటుంది, కానీ వాముతో అసలు కంపేర్ చేయలేము. మీరు కూడా తెచ్చుకుని ట్రై చేయండి, మీరే అంటారు డిఫరెంట్ అరోమా అని. యమీ. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న వెంటనే తొందరగా కుక్ అయిపోతుంది వెజిటేబుల్స్ కానీ. ఇన్ఫాక్ట్ ఉప్పు వేసుకున్నప్పుడు ఎటువంటి డిఫరెంట్ వెజిటేబుల్స్ కి కానీ దాంట్లో ఉన్న వాటర్ తొందరగా రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ పెప్పర్. ఓకే, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం రెడ్ వైన్ యూజ్ చేస్తున్నాను. ఫ్రెంచ్ కుజీన్ లో వైన్ ని ఫుడ్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, దాని ఫ్లేవర్ ఫుడ్ కి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని వాళ్ళు నమ్ముతుంటారు. సో కొంచెం రెడ్ వైన్. వైన్ ని ఫుడ్ తో కలిపితే ఫుడ్ ఫ్లేవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని ఫ్రెంచ్ కుజీన్ లో చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్, దగ్గరకు వచ్చేసింది కదా, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ మిక్స్చర్ ని మనం స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని, ఇందాక అన్నాను కదా ఫ్రెంచ్ ఫుడ్ ఇన్ఫాక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ఫ్లేవర్స్. ఒక ఫ్లేవర్ తర్వాత ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తూ చాలా చూడడానికి సింపుల్ డిష్ అయినా ఒకసారి తిన్న వెంటనే బోల్డ్ అని కాంప్లెక్స్ ఫ్లేవర్స్ అని ఒకసారి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. అసలు ఏం తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఒక సాస్ని తయారు చేస్తున్నాను. ఈ మిక్స్చర్తో యూజ్ చేసి ఒక మంచి సాస్ తయారు చేస్తే దాని ఫీలింగ్కి యూజ్ చేయాలి. సో సింపుల్ చిన్నగా కనిపించిన ఒకటే ఒక ఫ్లేవర్ ఉంటుంది, బోల్డ్ ఫ్లేవర్స్ ఉంటాయి ఒకటే దాంట్లో. సో ఫస్ట్ నేను ఇక్కడ తయారు చేసేది బెషమెల్ సాస్. మీకు తెలుసా ప్రపంచంలో ఎటువంటి కుజీన్లో రకరకాల డిఫరెంట్ సాసెస్ యూజ్ చేసినా అదంతా ఫ్రెంచ్ కుజీన్ నుంచే వచ్చింది. ఈ సాస్ వచ్చేసి వైట్ సాస్ అన్నమాట. దీంట్లో బటర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. బటర్ అండ్ కొంచెం మైదా. బటర్ని కొంచెం మెల్ట్ చేసుకున్నాం కదా, దీంట్లో నేను మైదా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మైదా సరిపోతుంది. వైట్ సాస్ అని అన్నాను కదా, అక్కడే మొత్తం హింట్, అన్ని ఇంగ్రీడియంట్స్ అర్థం అయిపోతాయి. అన్ని వైట్ కలర్లో ఉన్నవన్నీ యాడ్ చేసుకుని ఒక మంచి సాస్ తయారు చేసుకోవాలి. మనం వేసుకున్న బటర్లో ఈ మైదా కుక్ అయ్యి, ఆ మైదాకున్న పచ్చివాసన ఉంటుంది కదా, పోయేంత వరకు మనం దీన్ని లైట్గా కుక్ చేసుకోవాలి. కొంచెం మంట తగ్గించేసుకుందాం. తక్కువ ఫ్లేమ్ మీద కొంచెం మెల్లగా కుక్ చేసేసుకుంటే ఆ పచ్చివాసన పోతుంది కదా. ఓకే, పచ్చివాసన మొత్తం పోయింది. ఈ వైట్ సాస్లో నెక్స్ట్ వైట్గా ఉన్న ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. వైట్గా ఉన్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? పాలు. కొంచెం పాలను యాడ్ చేద్దాం. ఓకే, క్విక్ మిక్స్. చిన్న చిన్న లంప్స్ లేకుండా తీసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మష్రూమ్ మిక్స్చర్ ఇలా వేసేసుకుందాం. కొంచెం పాలు ఎక్స్ట్రా యాడ్ చేసిన టెన్షన్ పడకండి, మనం వేసుకున్న మైదా మొత్తం థిక్ చేసేస్తుంది. హీట్ మీద ఉన్నంత కాలం అది దగ్గరికి అయిపోతూనే ఉంటుంది అనమాట. ఓకే, మిక్స్ ఇట్.
అండ్ ఆఫ్. ఓకే, ఇది కొంచెం కూల్ అయ్యేంత వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 5-10 నిమిషాలు పడుతుంది కూల్ అవ్వడానికి. ఆ టైంలో మనం లోపల పెట్టుకున్న ఈ పఫ్ పేస్ట్రీ షీట్ బేస్ కూడా బయట తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని అవెన్ నుంచి తీసేద్దాం. మనం లైట్ గా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఎగ్ వాష్ యాడ్ చేసాం కదా, అందుకని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇట్ లుక్స్ వెరీ నైస్. సో ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఇలా లైట్ గా కట్ చేసేసుకుందాం. మనం అనుకున్నట్టుగా పఫ్ పేస్ట్రీ షీట్ లో లేయర్ బై లేయర్ ఉంది కాబట్టి మనం కట్ చేస్తుండగా లేయర్ బై లేయర్ కూడా కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మష్రూమ్ మిక్స్చర్ ఇందులో ఫిల్ చేద్దాం. మనం లోపల నుంచి లేయర్ తీసేసాం కదా, దీన్ని పైన కవర్ చేసేయాలి. ఆహా, దట్స్ ఆల్. సూపర్ టేస్టీ వరల్డ్ ఫేమస్ అయిన మష్రూమ్ వోల్వాన్ రెడీ అయిపోయింది. వరల్డ్ ఫేమస్ అంటే అదే లెవెల్లో ప్లేట్ చేయాలి కదా, సో ప్లేట్ చేసి చూపిస్తాను. థైమ్ ఫ్లేవర్ యాడ్ చేసాం కదా, దాంతో ప్లేట్ చేస్తాం. సూపర్ యమ్మీ మష్రూమ్ వోల్వాన్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో. ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ మొత్తం ఒకటేసారి నోట్లో పెట్టుకుంటే ఎంత ఫన్ ఉంటుందో చూడడానికి అసలు. ఓకే, ఇలా పఫ్ పేస్ట్రీ షీట్ మనం వేసుకున్నాం కదా లేయర్ బై లేయర్. మీకు చూపిస్తాను చూడండి ఎన్ని లేయర్స్ ఒకటే చోట కనిపిస్తుందో. ఇది పర్ఫెక్ట్ పఫ్ పేస్ట్రీ షీటే. ఆహా, ఇప్పటి వరకు మనం అందరం పఫ్స్ తింటూనే ఉంటాం కదా బేకరీ నుంచి తెచ్చుకొని. ఇలా కొంచెం క్రీమీ ఫ్లేవర్తో ఉన్న పఫ్ మీరు ఎప్పుడు తినుండరు. సో దీన్ని కూడా ట్రై చేసి చూడండి. ఆహా, లేయర్ బై లేయర్ నేను చూస్ చేస్తుంటే బోల్డెన్ లేయర్స్ ఐ కెన్ ఫీల్. ఐమ్ గోనా ఫినిష్ ఆల్ దిస్. ఇలాంటి డిఫరెంట్ డిషెస్ మీరు కూడా చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తూనే ఉంటుంది కదా. అవన్నీ ఇప్పుడు ఎలా చూస్తారు? అప్పుడు ఫేస్బుక్కి ఇంకా యూట్యూబ్కి వెళ్ళి చూడొచ్చు. ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచి అండ్ మన షో వావ్ ఏమి రుచి అని టైప్ చేస్తే ఇలాంటి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు ఒకటే చోట కనిపిస్తుంది. అదే యూట్యూబ్లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి మన షో పేరు వావ్ ఏమి రుచి అని టైప్ చేస్తే నేను వచ్చేస్తాను. ఇవన్నీ వంటలు మీకు చేసి చూపించేస్తూనే ఉంటాను. వరల్డ్ ఫేమస్ అయిన మష్రూమ్ వోల్వాన్ తర్వాత ఇంకొక ఫేమస్ డిష్ చేసుకుని చూద్దాం. ఫ్రెంచ్ కుకింగ్లో టేస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రెజెంటేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం అయితే బేసిక్గా ప్రెజెంటేషన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం కదా, కానీ ఫ్రెంచ్ కుకింగ్లో ప్రతి ఒక్క చిన్న డిష్ అయినా పెద్ద డిష్ అయినా ప్రెజెంటేషన్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చేసే ఈ వరల్డ్ ఫేమస్ డిష్ రాతతూయి, దీని ప్రెజెంటేషన్ కూడా అమేజింగ్గా ఉంటుంది. దీని ఫస్ట్ ఒక సాస్ చేసుకోవాలి. ఆ సాస్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ఫ్రెంచ్ కుకింగ్లో వెజిటేబుల్స్కి కానీ సాసెస్కి కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్ళు వేసుకున్న ప్రతి ఒక్క వెజిటేబుల్కి సరిపడే సాస్ని స్పెషల్గా అప్పటికప్పుడే తయారు చేసుకుని యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రతతూయి కూడా అలాగే ఉంటుంది. దీనికి నేను రకరకాల డిఫరెంట్ వెజిటేబుల్స్తో ఒక మంచి స్పైసీ ట్యాంగీ సాస్ చేస్తున్నాను. అంటే కొంచెం పుల్లగా కొంచెం స్పైసీగా ఉండే ఒక సాస్ తయారు చేసుకుని దాన్ని వెజిటేబుల్స్తో కలిపి ఒక బ్యూటిఫుల్ డిష్ని తయారు చేసుకుంటాం. దానికోసం ఫస్ట్ మనం ఇక్కడ క్యాప్సికమ్ని, రెడ్ బెల్ పెప్పర్ అంటే రెడ్ క్యాప్సికమ్ని, ఇంకా టమాటోని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ సాస్ తయారు చేసుకుందాం, ఆ తర్వాత లేయరింగ్ చేసుకుందాం. దీన్ని మనం జనరల్గా వంకాయ పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని కొంచెం పొయ్యి మీద పెట్టుకుని డైరెక్ట్గా కాల్చుకుంటాం కదా, అదే మెథడ్ అనమాట. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే వెజిటేబుల్ పూర్తిగా అవ్వకుండానే కొంచెం కుక్ అయిన ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ మనం డైరెక్ట్ ఫైర్కి పెడుతున్నాం కదా, మంటకు పెట్టిన వెంటనే దానికి ఒక కొంచెం ఆ బర్న్ట్ బార్బిక్యూ టేస్ట్ వస్తుంది అనమాట. ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ ఎందుకు అప్లై చేసుకుంటున్నా అంటే ఇందాక అన్నాను కదా వంకాయ పచ్చడికి ఈజీగా లింక్ పెట్టాను కదా, దానికి కూడా మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం కదా డైరెక్ట్ హీట్కి. ఇక్కడ కూడా అదే పద్ధతి. ఎందుకు అలా పెట్టుకుంటాం? ఇలా హీట్ చేసిన వెంటనే దీని మీద తొక్క ఈజీగా వచ్చేసేటట్టుగా దాన్ని మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. జనరల్గా తొక్క తీసేసే ఎందుకు తయారు చేసుకుంటాం అంటే
తొక్క ఉండి దాని మీద స్కిన్ ఉండి పెట్టి చేస్తే ఏమవుతుందంటే కొంచెం కొంచెంగా ఆ సాస్లో మనం తయారు చేసుకుంటే చిన్న చిన్న బిట్స్ వస్తాయి. ఇలా అయితే స్మూత్ సాస్ రెడీ అవుతుంది. దీన్ని మెల్లగా కాల్చుకుందాం. దీంతో పాటు మిగతా వెజిటబుల్స్ మీద కూడా ఆయిల్ అప్లై చేసి కొంచెం కాల్చుకుని పక్కన పెట్టేసుకుందాం. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక మూతన్నా లేకపోతే సిల్వర్ ఫాయిల్ అన్నా లేకపోతే క్లింగ్ ర్యాప్ అనేది వేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడంతో ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న వేడికి ఆ ఆవిరికి మొత్తం కూల్ అయిపోయి పైన ఉన్న లేయర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఇలా చేసుకుంటే 2 నిమిషాల్లో మొత్తం నీట్గా వచ్చేస్తుంది బయటికి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో నిమిషాల తర్వాత మొత్తం ఆవిరి ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని పీల్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో మనం వేసుకున్న ఈ రెడ్ బెల్ పెప్పర్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఈ టమాటో మొత్తం మనం రోస్ట్ చేసుకుని పీల్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని రఫ్ గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం రఫ్ గా కట్ చేసుకున్న ఈ టమాటోస్, క్యాప్సికమ్ అండ్ బెల్ పెప్పర్ ని వేసేసుకుందాం. జ్యూసెస్ కూడా యాడ్ చేద్దాం బికాస్ ఇట్స్ ఆల్ ఫ్లేవర్. దీన్ని మనం కొంచెం సేపు ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. పేస్ట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఈ సాస్ ఏదైతుందో మనం ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని దాన్ని కొంచెం ఫ్రై చేసేసుకుని మిక్స్చర్ చేసేసుకోవచ్చు కదా. కానీ ఫ్రెంచ్ కుజిన్ అలా కాదు. వీళ్ళు యూస్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి అండర్ లయింగ్ అసలు తెలిసి తెలియకుండా ఒక ఫ్లేవర్ ఉండే ఐడియా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనం తయారు చేసుకునే ఈ రాతతూయికి కావాల్సిన సాస్ డైరెక్ట్గా వెజిటేబుల్స్ అలా యూస్ చేయకుండా కొంచెం రోస్ట్ చేసుకొని పీల్ చేసుకుని తర్వాత ప్యూరీ చేసుకుని తర్వాత మనం నెక్స్ట్ సాస్ తయారు చేసుకుంటాం. సో చూడడానికి చాలా సింపుల్ డిష్ అయినా కూడా ప్రతి ఒక్క లెవెల్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్ సాస్ మనం ఇక్కడ వేసేసుకుంటున్నాం కదా. దీంట్లో నేను ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఉట్టి సింపుల్ మనం రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్స్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఆలివ్ ఆయిల్కి ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ని ఉట్టిగానే సాలడ్స్ మీద కూడా వేసుకుని తినేస్తుంటారు. అండ్ ఈ ఫ్రెంచ్ కుకింగ్కి ఇది ఒక మంచి కాంబినేషన్ కూడా అవుతుంది. ఆయిల్ని కొంచెం హీట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ముందుగా తయారు చేసుకున్న ఈ ప్యూరీని, ఈ వెజిటేబుల్ రోస్టెడ్ వెజిటేబుల్ ప్యూరీని ఇలా వేసేసుకుందాం. మన ఇండియన్ కుకింగ్ లాగా ఫ్రెంచ్ కుకింగ్లో హెవీ మసాలాస్ అంటూ హెవీ స్పైసెస్ అంటే ఏమీ యాడ్ చేయరు. జస్ట్ ఫైన్ ఫ్లేవర్స్ తోటే చాలా డెలికేట్గా మీల్స్ తయారు చేస్తూ ఉంటారు. మనం ముందుగానే దీన్ని రోస్ట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఫ్లేమ్ మీద చిన్న చిన్న బ్లాక్ స్పెక్స్ అంటే చిన్న చిన్న బ్లాక్ డాట్స్ లాగా కూడా కనిపిస్తుంది. మనం ప్యూరీని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి ఫ్లేవరింగ్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం ఉప్పు, ఏదైనా ఫస్ట్ ఉప్పు వేసుకోవాలిగా. లిటిల్ ఆఫ్ సాల్ట్, సాల్ట్ తర్వాత ఏంటి పెప్పర్, లిటిల్ ఆఫ్ పెప్పర్. ఇప్పుడు ఇందాక నుంచి చెప్తున్నాను కదా ఫ్రెంచ్ కుజీన్లో హెవీ స్పైసెస్ అంటూ హెవీ ఫ్లేవరింగ్ అంటూ ఏమి యాడ్ చేయరు. వీళ్ళు వేసుకునే ఒక్కొక్క వెజిటేబుల్కి కానీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ తోటి మొత్తానికి ఒక కంప్లీట్ డిష్ అంటూ ఒక్కొక్క లెవెల్కి ఒక ఫ్లేవర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం థైమ్ని యూస్ చేస్తున్నాను. అండ్ డ్రై హర్బ్ కాబట్టి కొంచెం ఇలా క్రష్ చేసుకుంటూ వేస్తే ఏమవుతుందంటే మనం ముందుగానే అనుకున్నాం కదా దీంట్లో ఉన్న ఆయిల్స్ రిలీజ్ అయ్యి ఒక మంచి అరోమా వస్తుంది. మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం మొత్తం. ఆహా, స్మెల్స్ అమేజింగ్. ఆ ఉట్టి ఈ మొత్తం సాస్కి కావాల్సిన ఫ్లేవర్ అంతా రోస్టింగ్లోనే వచ్చేసింది. మెల్లమెల్లగా కొంచెం థైమ్, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడిలో కూడా కుక్ అవుతూ ఇంకా ఫ్లేవర్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ రాతతూయికి అసెంబ్లింగ్కి కావాల్సిన వెజిటేబుల్స్ ఇందాక అన్నాం కదా, సాస్ ఇంకా వెజిటేబుల్స్ని యూస్ చేసి దీన్ని అసెంబుల్ చేస్తారు. సో నేను ఇక్కడ 3 రకాల వెజిటేబుల్స్ని రెడీ చేసుకున్నాను.
ఒకటి వచ్చేసి అనియన్స్ అంటే ఉల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాను, అండ్ సింపుల్ వంకాయని కూడా యూస్ చేస్తున్నాను, అండ్ దీంట్లో నేను జుకీనీని కూడా యూస్ చేస్తున్నాను. జుకీనీ వచ్చేసి ఇంగ్లీష్ వెజిటేబులే, కానీ ఇవాళ రేపు మన అందరం కుకింగ్లో ఎక్స్పర్ట్స్ అయిపోయాం కాబట్టి, ప్రపంచంలో ప్రతి ఒక్క కుజిన్తో మనం గేమ్స్ ఆడుతున్నాం కాబట్టి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అండ్ వెజిటేబుల్స్ మన పక్కన ఉన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. సో ఈ జుకీనీ కూడా ఇవాళ రేపు చాలా ఈజీలీ అవైలబుల్. ఇందులో yellow జుకీనీ ఉంటుంది, గ్రీన్ జుకీనీ ఉంటుంది. ఫ్లేవర్ లైన్ డిఫరెంట్ ఉంటుంది, లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా అది యూస్ చేయొచ్చు. సో వీటన్నిటిని రౌండ్స్ అంటే రౌండ్ చిన్న చిన్న సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. అన్ని సమానంగా ఈక్వల్ థిక్నెస్కి ఉండేటట్టుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే బేక్ అయ్యేటప్పుడు అన్ని ఈక్వల్గా బేక్ అవుతాయి అన్నమాట. సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ జుకీనీని కూడా కట్ చేసుకుందాం. దిస్ ఇస్ ఎనఫ్. స్విచ్ ఆఫ్ చేసేసి సాస్ని పర్ఫెక్ట్. చూసారుగా ఇందాక వేసేటప్పుడు కొంచెం కలర్ తక్కువగా ఉండింది, కొంచెం లైట్గా ఉండింది. ఇప్పుడు యాజ్ వి కుక్ అవుతూ ఉండగా ఈ కలర్ కూడా థిక్ అయిపోయింది. దిస్ లుక్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఒక బేకింగ్ ట్రేని తీసుకుంటున్నాను, చాలా బుజ్జి చిన్న బేకింగ్ ట్రే. ఇందాక అనుకున్నట్టుగా క్వాంటిటీ ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు. మెథడ్ సిమిలరే, అసెంబ్లింగ్ మాత్రం కొంచెం మారుతుంది అంతే. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ స్పూన్ తీసుకుని ఈ సాస్, జనరల్గా అయితే మనం సాస్ యూస్ చేసేటప్పుడు మన వంటల్లో కొంచెం సాస్ పక్కన నంచుకోవడానికి యూస్ చేస్తాం కదా, కానీ ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కుకింగ్లో రాతతూయి అలా కాదు, ఈ సాస్ మొత్తం డిష్లో ఎక్కువగా యూస్ చేస్తుంటాం అనమాట. అందుకని దీనికి ఫ్లేవర్స్ కూడా ఫుల్ హెవీగా యూస్ చేయలేదు. సాస్ స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని దీని మీద అసెంబుల్ చేసుకోవాలి, అంటే దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేస్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను దీన్ని అవెన్లో పెట్టుకుని బేక్ చేసుకుంటాను. ఎంతసేపటికి బేక్ చేసుకుంటాను? ఒక 1 అవర్కి బేక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని మొత్తం సాఫ్ట్ అయ్యి కింద ఉన్న సాసెస్, కింద ఉన్న ఫ్లేవర్స్ కూడా పైకి వచ్చేటట్టుగా మనం దీన్ని బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకునే ముందర మన వెజిటేబుల్స్కి కూడా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ సీజనింగ్ దీనికి వచ్చేటట్టుగా కొంచెం యాడ్ చేసుకుందాం, వెరీ లిటిల్, ఎందుకంటే మనం సాస్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా. తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్, ఎందుకంటే బేక్ అయ్యేటప్పుడు మొత్తం ఈవెన్గా బేక్ అయ్యేటట్టుగా, డైరెక్ట్గా ఉట్టిగా బేక్ చేసుకుంటే అది రోస్ట్ అయ్యేటట్టు కొంచెం బర్న్ అయ్యేటట్టు ఉంటుంది కదా, అందుకని ఆయిల్ వేసుకుంటే అది కొంచెం ఫ్రై అయినట్టుగా ఉంటుంది. తర్వాత కొంచెం మిరియాల పొడి, పెప్పర్ అండ్ కొంచెం థైమ్. మనం వేసుకుంటున్నాం కదా, ప్రతి ఒక్క లెవెల్లో ఆ నైస్ బ్యూటిఫుల్ ఫ్లేవరింగ్ ఉండేటట్టుగా కొంచెం థైమ్ కూడా వేసేసుకుందాం. ఓకే, దిస్ ఇస్ డన్. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఇప్పుడు నేను దీన్ని అవెన్ని ఇందాక అనుకున్నట్టు ఒక 1 అవర్కి బేక్ చేసుకుంటాను 180 degreesకి. సో నేను అవెన్లో పెట్టుకుని బేక్ చేసే టైంకి నేను దీన్ని సిల్వర్ ఫాయిల్ వేసుకుని కవర్ చేసుకుంటున్నాను. సో 1 hour వరకు వెయిట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను ఆల్రెడీ ఈ మొత్తం ప్రొసీజర్ చేసేసి స్మార్ట్గా పెట్టేసుకున్నాను మీకు చూపించడానికి. ఇలాగే సిల్వర్ ఫాయిల్ వేసుకుని పెట్టుకున్నాను. లెట్స్ టేక్ ఇట్ అవుట్ అండ్ సీ. ఓకే, నైస్. సో మనం వేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ అంతా మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క వెజిటేబుల్ కొంచెం థిక్గా ఉండేటట్టుగా, కుక్ అవ్వడానికి కొంచెం టైం అయ్యేటట్టుగానే పెట్టుకున్నాం కదా. అది మొత్తం బేక్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. దిస్ లుక్స్ బ్యూటిఫుల్. నేను ప్లేట్ చేసి టేస్ట్ చేసి చూడాలి అసలు ఎలా ఉంటుందో. సూపర్ యమ్మీ, వరల్డ్ ఫేమస్ అయిన ఫ్రెంచ్ రాతతూయి రెడీ అయిపోయింది. మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, జనరల్గా మన ఎటువంటి మెయిన్ డిష్ తిన్నా పక్కన నంచుకోవడానికి సాస్ వేసుకుంటాం కదా, కానీ సాస్లోనే వెజిటేబుల్స్ వేసుకుని కుక్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. మనం అంత సాస్ చేసుకున్నాం కదా, ఏదైనా టేస్ట్ డామినేటింగ్గా ఉందంటే అస్సలు అలా లేదు. మనం వేసుకున్న లైట్ థైమ్ ఫ్లేవర్తో పాటు నేను వంకాయ తిన్నాను, అది కుక్ అయిన తర్వాత దాని టేస్ట్ ఇంకా సూపర్గా ఉంది. ఇలాంటి సింపుల్ యమీ క్విక్ డిషెస్ ఈ వీక్ మొత్తం మనం నేర్చుకుందాం ఫ్రెంచ్ స్టైల్లో. అప్పుడు మనం కలిసి అందాం వావ్ ఏం రుచి అని.